లేదు నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగిందని, నాకు అక్కడ భద్రత లేదని, ఆయన ఏదైతే హైదరాబాద్ వరకు వచ్చి ఆర్మీ హాస్పిటల్‌లో ఏదైతే ట్రీట్మెంట్ తీసుకున్నారో, వాళ్ళిచ్చిన రిపోర్ట్స్‌కిను, గుంటూరులో ఇచ్చిన రిపోర్ట్స్‌కిను చాలా తేడా ఉండటం కానివ్వండి, అదన్నీ కోర్టుల దృష్టికి వెళ్ళటం కానివ్వండి. సో, ఇది నార్మల్‌గా ఒక కూటమి ప్రభుత్వము, ఇంకొకరో చెప్పటం కాదు కదా ఇది. సో, కోర్టు దృష్టిలో ఉన్నది. ఏదైతే ఆయన మీద మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగింది అనేది కోర్టు నమ్మింది. సో, నమ్మింది కాబట్టి ఆ విజువల్స్ ఇప్పుడు ఆర్మీ హాస్పిటల్స్ తప్పుడు రిపోర్ట్ ఇవ్వదు కదా! ఇవ్వదు. ఇవన్నీ ఖచ్చితంగా అది ఇచ్చిన రిపోర్ట్ జెన్యూన్ అని కోర్టులు కూడా నమ్ముతాయి. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఇప్పుడు మనం యాక్చువల్లీ నమ్మాల్సిందే గవర్నమెంట్ డాక్టర్‌ని. కానీ అక్కడ చూసారా ఎలా మ్యానిపులేట్ చేశారో? గవర్నమెంట్ డాక్టర్ కూడా అధికారులు ఏది చెప్తే అదే రిపోర్ట్ ఇచ్చారు. కానీ ఆ రోజున ఆయన మీద మ్యాన్ హ్యాండ్లింగ్ జరగటం కానివ్వండి, ఆ రోజున ఈయన ఐపీఎస్ అధికారిగా అక్కడ ఉండి మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిన వ్యక్తి కూడా ఇతనే. సో, ఈ రోజున వచ్చి ఎదుర్కొంటున్న ఏదైతే ఆయన కోర్టుకి రావటమే కానివ్వండి, అటెండ్ అవ్వటం కానివ్వండి, దాని దృష్ట్యా ఇప్పుడేంటంటే నేను ఒక దళితుడిని, ఒక గిరిజన సంతతికి చెందిన వాడిని. సో, ఈ రకంగా అంటే దళితులు అయితే తప్పు చేయొచ్చని ఎక్కడైనా రాజ్యాంగంలో అయితే చెప్పలేదు కదా! రాజ్యాంగంలో ఎందుకోసం దళితులకైనా కానీ ఏ బేసిక్‌లో దళితులు ఇలాంటివి చేయొచ్చు అనేది ఏమైనా సునీల్ నాయక్ గారికి ఏమైనా అట్లాంటిది ఏమైనా ఉందా? ఆ మాట వాడటం అనేది తప్పు. దళితులకి ఎలాంటి అవకాశాలు రావాలి? ఎడ్యుకేషన్ పరంగా ఇవ్వండి, ఉద్యోగాల పరంగా ఇవ్వండి, వాళ్ళకి మంచి వసతులు ఇవ్వండి, చదువుకునే చోట కానివ్వండి, ఇట్లాంటివి ఉంటాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్స్ కానీ ఇట్లాంటివి ఎడ్యుకేషన్ హెల్త్ పరంగా కానివ్వండి, ఇట్లాంటివి ఉంటాయి. వాళ్ళు ఉన్న ఊర్లు కానివ్వండి డెవలప్ చేయాలని ఇట్లాంటివి ఉంటాయి. కానీ నేను తప్పు చేసినా, నేను దళితుడిని, మమ్మల్ని విచారణకు పిలవకూడదని అయితే ఎక్కడ రాజ్యాంగంలో అంబేద్కర్ గారు అయితే రాసి పెట్టలేదు. అలాంటి రాజ్యాంగం లేదు.